తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఒకప్పుడు విదేశీయులతో కలకలలాడిన గోవా ఇప్పుడు దేశీయ టూరిస్టులకు మాత్రమే పరిమితమవుతుంది. బీచ్ల్లో విదేశీ పర్యాటకుల సందడి ఎందుకు తగ్గింది? గోవా ఖరీదైపోయిందా లేక థాయిలాండ్, వియత్నాం, శ్రీలంకలు గట్టి పోటీ ఇస్తున్నాయా? ఒకప్పుడు ప్రపంచ టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్గా నిలిచిన గోవా ఇప్పుడు ఎందుకు విదేశీయులకు దూరం అవుతుంది? గోవా భారత పార్టీ క్యాపిటల్, బీచ్ల స్వర్గధామం, హిప్పీ కల్చర్కు ప్రతీక. 1960ల నుంచి ప్రపంచ టూరిజం మ్యాప్లో గోవా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రశాంతమైన బీచ్లు, నైట్ లైఫ్, పోర్చుగీస్ కల్చర్, తక్కువ ఖర్చు. ఈ 4 కారణాలతో యూరప్, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్ దేశాల నుంచి వేలాదిగా విదేశీయులు గోవాకు వచ్చేవారు. విదేశీ టూరిస్టులతో గోవాలోని పాలోలెం బీచ్లు నిండిపోయేవి. చార్టర్ ఫ్లైట్లు వరుసగా దిగేవి. చిన్న లాడ్జిల నుంచి 5 స్టార్ రిసార్ట్స్ వరకు విదేశీ టూరిస్టులతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారిపోయింది. ఒకప్పుడు విదేశీయులతో కళకళలాడిన గోవా బీచ్లలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నది దేశీయ టూరిస్టులే. గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి. 2019లో దాదాపు 9 లక్షలకు పైగా విదేశీ పర్యాటకులు గోవాకు వచ్చారు. కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 నాటికి విదేశీ టూరిస్టుల సంఖ్య 5 లక్షలకే పరిమితమైంది. విదేశీయులు తగ్గినా గోవా మాత్రం ఖాళీ కాలేదు. దేశీయ టూరిజం భారీగా పెరిగింది. సోషల్ మీడియా రీల్స్, వీకెండ్ ట్రిప్స్, చవక విమాన టికెట్లు ఇవన్నీ గోవాను దేశీయ టూరిజం హబ్గా మార్చేశాయి. ఇప్పుడు చిన్న పట్టణాల నుంచి కూడా యువత గోవాకు టూర్లు ప్లాన్ చేస్తున్నారు. బీచ్ సెల్ఫీలు, పబ్ కల్చర్, బైక్ రైడ్స్, దేశీయ టూరిస్టులతో గోవా కొత్త రూపంలో కనిపిస్తోంది. గోవాకు విదేశీ టూరిస్టులు తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. మొదటిగా ప్రపంచ సంక్షోభాలు. కోవిడ్ తర్వాత అంతర్జాతీయ టూరిజం రంగం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావంతో ట్రావెల్ ఖర్చులు మరింత పెరిగాయి. దీంతో యూరోపియన్ టూరిస్టులు తక్కువ ఖర్చుతో ఉన్న ఇతర దేశాల వైపు మళ్లుతున్నారు. ఇంకో ప్రధాన సమస్య వీసా ప్రక్రియ. థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాలు వేగంగా వీసాలు ఇస్తుంటే భారత్లో మాత్రం ఆలస్యం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ట్రిప్స్ ప్లాన్ చేసే విదేశీయులు ఈజీ వీసా సదుపాయం ఉన్న దేశాలకే ఎక్కువగా వెళుతున్నారు. గోవాకు ఇప్పుడు గట్టి పోటీ కూడా ఎదురవుతోంది. థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక ఈ దేశాలు తక్కువ ఖర్చుతో మంచి బీచ్లు, చవక హోటళ్లు, మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఒక వారం గోవా ట్రిప్పుకు అయ్యే ఖర్చుతో థాయిలాండ్లో ఇంకా ఎక్కువ సౌకర్యాలు పొందొచ్చని విదేశీయులు చెబుతున్నారు. ఇక గోవాలో స్థానిక సమస్యలు కూడా విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఖరీదైన టాక్సీలు, యాప్ క్యాబ్ సేవలు లేకపోవడం, బీచ్ల దగ్గర చెత్త, అధిక ధరలు ఇవి విదేశీయుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. 2026లో కూడా యాప్లో టాక్సీ బుక్ చేయలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని కొంతమంది విదేశీ టూరిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గోవా అంటే కేవలం బీచ్లు మాత్రమే కాదు, టూరిజంపైనే ఆధారపడిన భారీ ఆర్థిక వ్యవస్థ. గోవా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో టూరిజం వాటా దాదాపు 16% వరకు ఉంటుందని అంచనా. లక్షలాది మంది జీవనోపాధి టూరిజంపైనే ఆధారపడి ఉంది. బీచ్ షాప్స్, హోటళ్లు, బైక్ రెంటల్స్, లోకల్ రెస్టారెంట్లు, టాక్సీ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు అందరికీ విదేశీ టూరిస్టులే ప్రధాన ఆదాయ వనరు. ఎందుకంటే విదేశీయులు ఎక్కువ రోజులు గోవాలో ఉంటారు. సాధారణంగా 10 నుంచి 14 రోజుల వరకు స్టే చేస్తారు. అధికంగా ఖర్చు చేస్తారు. లోకల్ మార్కెట్లలో షాపింగ్ చేస్తారు. చిన్న వ్యాపారాలకు ఆదాయం తెస్తారు. కానీ దేశీయ టూరిస్టులు ఎక్కువగా వీకెండ్ ట్రిప్స్ కే పరిమితమవుతున్నారు. 3 లేదా 4 రోజులే ఉండి వెళ్లిపోతున్నారు. ప్యాకేజ్ టూర్ల వల్ల స్థానిక వ్యాపారులకు ఆదాయం తక్కువగా వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చిన్న వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని బీచ్ షాప్స్ మూతపడుతున్నాయి. సీజన్ సమయంలో కూడా గతంలా బిజినెస్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు విదేశీయులతో కిటకిటలాడిన బీచ్ ప్రాంతాలు ఇప్పుడు సీజన్లో కూడా వెలవెలబోతున్నాయి. పరిస్థితిని గోవా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. విదేశీ టూరిస్టులను తిరిగి ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. యూరప్, పోలాండ్, స్కాండినేవియా దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తోంది. కొత్త చార్టర్ ఫ్లైట్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. బీచ్ క్లీన్ డ్రైవ్స్, టూరిజం ఫెస్టివల్స్, అంతర్జాతీయ ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. అయితే నిపుణులు మాత్రం ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచ పర్యాటకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. కేవలం అందమైన బీచ్లు ఉంటే సరిపోదు. శుభ్రత కావాలి, డిజిటల్ సౌకర్యాలు కావాలి, సేఫ్టీ కావాలి, చవక ధరలు కావాలి, మెరుగైన సర్వీసులు కావాలి.
ఈ విషయంలో గోవా వేగంగా మారాల్సిన అవసరం ఉందని టూరిజం రంగం చెబుతోంది. గోవా ఇంకా అందంగానే ఉంది, సంగీతం ఉంది, నైట్ లైఫ్ ఉంది, పోర్చుగీసు వారసత్వం ఉంది. కానీ ప్రపంచం మారిపోయింది. ఈ మార్పులకు తగ్గట్టు గోవా కూడా మారగలిగితే మళ్లీ ప్రపంచ టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్ గా నిలిచే అవకాశం ఉంది. లేకపోతే పార్టీ క్యాపిటల్ అనే గుర్తింపు క్రమంగా చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గోవా ఇంకా అందంగానే ఉంది. బీచ్లు, సంగీతం, నైట్ లైఫ్, పోర్చుగీస్ వారసత్వం ఇవన్నీ ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. కానీ ప్రపంచం మారింది, పర్యాటకుల అభిరుచులు మారాయి. ఇప్పుడు వాళ్లు కేవలం అందం కాదు, శుభ్రత, సౌకర్యం, తక్కువ ఖర్చు, డిజిటల్ సౌలభ్యం కూడా కోరుకుంటున్నారు. గోవా ఈ మార్పులకు తగినట్టు మారగలిగితే మళ్లీ ప్రపంచ పర్యాటకుల ఫేవరెట్ డెస్టినేషన్ అవుతుంది. విదేశీ పర్యాటకులను తిరిగి ఆకర్షించడానికి గోవా ఎంత వేగంగా మారుతుందో అదే దాని భవిష్యత్తును నిర్ణయించనుంది.